గుంటూరు జిల్లా తుళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని, ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని బాలకృష్ణ కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై బురద జొల్లే వారిని తరిమి కొట్టాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. హిందూ పూర్వ శాసన సభ్యులు జోహార్ అన్న ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. భారత సంపూర్ణతో భారత పెద్ద జగతో పెద్దలు ఉంది భారతీయ పరమేశ్వరం. ఇవాళ బసవతారు అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరిగి పునః భూమి పూజ చేయడం జరిగింది. అమ్మగారి పేరుతో నా ఆసుపత్రి అంటే మాతృభర్త నగాయతర పరమంతరం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం. మరి ఈ రోజు నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంబుద్ధుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, గురువు, దైవం ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన విగ్రహ ఆవిష్కరణ ఈ రెండు ఒకే రోజు జరగడము, ఇలా కాకతాళీయమో యాదృచ్ఛికమో ఇలా తటస్థించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను మీలాగే అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిరుతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి అత్యుత్తమ శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష గుణాలి, నీ దారిలో నువ్వు నడవాలి అన్నది నేను నేర్చుకుంది మా నాన్నగారి నుంచి. అంటారు నేయాభికరణ శక్తి ప్రత్యవాయుతో విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయితే మైతో భయాత్ అని. అంటే ఎవరు పడితే వాళ్ళు మహానుభావులు అంటాం, అందరూ మహానుభావులు కాలేరు. ఎందుకంటే వీళ్ళకి చావు పుట్టుకతో సంబంధం లేదు. ఏదో ఒక విస్ఫోటనం జరిగినప్పుడు ప్రకృతిలో ఆకాశంలో అంటాం మనం తోకతోకి వెళ్ళినప్పుడు ఈయన పుట్టాడు, ఇప్పుడు ఏంటో విస్ఫోటనం సమయం. మహానుభావులు అంటే ఎవరెవరంటాం మనం మహానుభావులని. ఒక రామానుజాచార్యుల వారు ఉన్నారు, ఒక ఆది శంకరాచార్యుల వారు ఉన్నారు, శంకరాచార్యుల వారు ఉన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. అలాగే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ గారు ఉన్నారు. అలాగే ఒక ఎన్టీఆర్ వీళ్ళనంటే మన మహానుభావులని. అంటే ఎన్టీఆర్ అంటే నా దృష్టిలో కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎన్టీఆర్ అంటే ఆయన ఒక నటనాలయం, ఒక నటసింహం. ఆ ఇంట్లో ఆయన నటరాజు నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో ఆరాధ్యుడైన వాళ్ళ ఈ విగ్రహం కూడా అంతే. గత స్మృతులు కాదు మనం పంచుకోవాల్సింది. ఒక ఆదర్శమూర్తిగా ఆయన స్ఫూర్తి ప్రదాయకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి మనం. నేనంతే నా జీవితంలో ఆయనే తీసుకుంటాను స్ఫూర్తిగా. ఐ డోంట్ కేర్ బ్రో. అదే ఆయన జీవితం. ఆయన అలాగే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక ఆదర్శం, నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం, విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే